హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ అరోజ్ రజనీకాంత్. జస్టిస్ లీగ్ ట్రినిటీ వార్కి మీకు స్వాగతం. ట్రినిటీ వార్ ఈవెంట్స్ అన్ని ఫ్లాష్ పాయింట్ సిరీస్ తర్వాత జరిగాయి. మీరు ఫ్లాష్ పాయింట్ కామిక్ సిరీస్ చూసే ఉంటారు. ఆ సిరీస్ ఎండింగ్ లో బ్యారీ ఎలెన్ టైమ్ లైన్స్ ని ఫిక్స్ చేస్తున్నప్పుడు బ్యారీకి చాలా టైమ్ లైన్స్ కనిపించాయి. బ్యారీ ఎలెన్ ఈ టైమ్ లైన్స్ ని ఫిక్స్ చేసి డిఫరెంట్ రియాలిటీ సూపర్ హీరోస్ అందరినీ ఒకే యూనివర్స్ లోకి మెర్జ్ చేశాడు. బ్యారీ ఎలెన్ ఇలా మెర్జ్ చేయడం వల్ల జస్టిస్ లీగ్ డార్క్, జస్టిస్ లీగ్ ఆఫ్ అమెరికా ఇప్పుడు ఒకే రియాలిటీలో ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. డీసీ కామిక్స్ ఈ సిరీస్ని వన్ షాట్గా లాంచ్ చేశారు. కానీ ఈ సిరీస్ లెంతీగా ఉండడం వల్ల నేను 2 ఎపిసోడ్స్గా అప్లోడ్ చేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు జస్టిస్ లీగ్ డార్క్, క్రైమ్ సిండికేట్ ఒరిజిన్ వీడియోస్ని చూడకపోతే వెంటనే ఆ వీడియోస్ని చూడండి. ఈ ఒరిజిన్ సిరీస్ చూస్తే ఈ వీడియోలో కనిపించే క్యారెక్టర్స్ పైన మీకు ఒక రఫ్ ఐడియా ఉంటుంది. ఇక టైం వేస్ట్ చేయకుండా 15వ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. ఈ సిరీస్ బిగినింగ్ లో న్యూయార్క్ సిటీ కనిపిస్తుంది. అంతలో ఒక లేడీ సైకిక్ రీడర్ మేడం జెనాడు పార్లర్లోకి వెళ్తుంది. మేడం జెనాడు పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ని కూడా చూడగలుగుతుంది. ఈ లేడీ మేడం జెనాడుతో అంటుంది తనకి రోజు ఒకే కళ మళ్ళీ మళ్ళీ వస్తుందని. అది విన్న మేడం జెనాడు అంటుంది భయపడాల్సిన పని లేదు. అంతలో మేడం జెనాడు ఆ లేడీ చేయి పట్టుకొని తన ఫ్యూచర్ ని చూస్తుంది. మేడం జెనాడు ఆ ఫ్యూచర్ ని చూసిన తర్వాత తన కాళ్ళు నేలపైన నిలవడం లేదు. ఎందుకంటే ఆ లేడీ ఫ్యూచర్ లో ఈ సిటీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. కానీ మన ట్రినిటీ సూపర్ హీరోస్ ఈ సిటీని కాపాడడానికి కూడా ట్రై చేయలేదు. మరోవైపు షజామ్ ఫ్యామిలీ బ్లాక్ ఆడమ్ వర్సెస్ షజామ్ బ్యాటిల్ గురించి డిస్కస్ చేస్తున్నారు. అలాగే సూపర్ మ్యాన్ అండ్ వండర్ ఉమెన్ నైట్ షోకి వెళ్ళడానికి చూస్తున్నారు. ఆ తర్వాత సూపర్ మ్యాన్ అండ్ వండర్ ఉమెన్ మౌంటైన్ టాప్ కి చేరుకున్నారు. కానీ అంతలో ఒక లేడీ సూపర్ మ్యాన్ ని పిలుస్తుంది. ఆ లేడీ తనని తాను సూపర్ మ్యాన్ కి ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. నా పేరు పాండోరా. నేను ఈ బాక్స్ ని పట్టుకొని ఈ భూమి చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాను. ఈ శాపం నుండి తప్పించుకోవడానికి నాకు ఒకే దారి ఉంది. ఈ పాండోరా బాక్స్ నా శాపాన్ని తొలగిస్తుంది. కానీ ఈ పాండోరా బాక్స్ ని ఓపెన్ చేయడానికి ఒక ప్యూర్ హార్ట్ పర్సన్ కావాలి. ఎందుకంటే పాండోరా బాక్స్ ఎలాంటి వ్యక్తినైనా కరప్ట్ చేస్తుంది. ఈ రీజన్ వల్ల నేను నీ సహాయం కోసం ఇక్కడికి వచ్చాను. ఈ ప్రపంచంలో ప్యూర్ హార్ట్ పర్సన్ నువ్వే అయి ఉంటావు. నువ్వు ప్యూర్ హార్ట్ పర్సన్ కాబట్టి ఈ బాక్స్ నేను ఏమీ చేయలేదు. అది వినగానే డయానా పాండోరాతో అంటుంది వీలైనంత వరకు నువ్వు సూపర్ మ్యాన్ కి దూరంగా ఉండు. డయానాకి పాండోరా బాక్స్ ఎలా పనిచేస్తుందో తనకి తెలుసు. పాండోరా బాక్స్ ఎలాంటి వ్యక్తినైనా ఈవిల్ గా మారుస్తుంది. వండర్ ఉమెన్ సూపర్ మ్యాన్ తో అంటుంది నిన్ను ట్రాప్ చేయడానికి పాండోరాని ఎవరో పంపి ఉంటారు. నువ్వు ఆ బాక్స్ ని ఓపెన్ చేయకు. అంతలో పాండోరా తన బాక్స్ ని సూపర్ మ్యాన్ చేతికి అందజేసింది. పాండోరా బాక్స్ తన ప్రభావం సూపర్ మ్యాన్ పైన చూపడం స్టార్ట్ చేసింది. పాండోరా వెతుకుతున్న ప్యూర్ హార్ట్ పర్సన్ సూపర్ మ్యాన్ కాదు. కానీ పాండోరా బాక్స్ వల్ల సూపర్ మ్యాన్ పూర్తిగా కరప్ట్ అయ్యాడు. అంతలో సూపర్ మ్యాన్ పాండోరా అండ్ వండర్ ఉమెన్ పైన అటాక్ చేస్తున్నాడు. కానీ వండర్ ఉమెన్ ఒక వారియర్ కాబట్టి సూపర్ మ్యాన్ చేతి నుండి ఆ బాక్స్ వెంటనే కింద పడేలా చేసింది. కానీ అంతలో పాండోరా ఆ బాక్స్ ని తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయింది. మరోవైపు అమాండా జస్టిస్ లీగ్ తో ఫైట్ చేయడానికి ఒక టీం ని ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఏదో ఒకరోజు జస్టిస్ లీగ్ కంట్రోల్ తప్పి సిటీని డిస్ట్రాయ్ చేయకముందే ఈ టీం ద్వారా జస్టిస్ లీగ్ ని ఆపొచ్చు. అమాండా ఈ టీం కి జస్టిస్ లీగ్ ఆఫ్ అమెరికా అని టైటిల్ ఇచ్చింది. ఈ టీం మెంబర్స్ గురించి చెప్పాలంటే యాటమ్, డాక్టర్ లైట్, క్యాట్ ఉమెన్, మార్షియన్ మ్యాన్ హంటర్ అండ్ గ్రీన్ ల్యాంటర్న్స్ కూడా ఉన్నారు. ఈ టీం లీడర్ గురించి చెప్పాలంటే కర్నల్ స్టీవ్ ట్రెవర్. న్యూ 52 ప్రకారం స్టీవ్ ట్రెవర్ వండర్ ఉమెన్ తో రిలేషన్షిప్ లో లేడు. ఇప్పుడు వండర్ ఉమెన్ తో రిలేషన్షిప్ లో ఉంది సూపర్ మ్యాన్. స్టీవ్ ట్రెవర్ వరల్డ్ వార్ జరిగే సమయంలోనే చనిపోయాడు. కానీ ఫ్లాష్ పాయింట్ సిరీస్ వల్ల స్టీవ్ ట్రెవర్ మళ్ళీ బ్రతికాడు. అలాగే అమాండా జస్టిస్ లీగ్ లొకేషన్ ని ట్రేస్ చేసింది. ఇప్పుడు జస్టిస్ లీగ్ ఆఫ్ అమెరికా జస్టిస్ లీగ్ తో ఫైట్ చేయడానికి వెళ్తున్నారు. మరోవైపు కందక్ లో షజామ్ ని చూస్తున్నాం. షజామ్ కి మరియు బ్లాక్ ఆడమ్ కి మధ్య జరిగిన బ్యాటిల్లో బ్లాక్ ఆడమ్ చనిపోయాడు. షజామ్ బ్లాక్ ఆడమ్ కి ఎంతో ఇష్టమైన సిటీ కందక్ లో తన అస్థికల్ని కలపడానికి వచ్చాడు. కానీ అంతలో కందక్ గార్డ్స్ షజామ్ ని షూట్ చేస్తున్నారు. షజామ్ వెనకకి తిరిగి చూసేసరికి ఒక స్పీడ్ స్టార్ వచ్చి షజామ్ పైన అటాక్ చేశాడు.
ఆ పంచ్ వల్ల షజాం కోపం నషాలానికి తగిలింది. షజాం పైన అటాక్ చేసింది ఎవరో కాదు, సూపర్ మ్యాన్. ఇది చూడగానే షజాం సూపర్ మ్యాన్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. సూపర్ మ్యాన్ షజాంని అడుగుతున్నాడు, కందక్లో ఏం చేస్తున్నావు? కానీ షజాం నాన్ స్టాప్ గా సూపర్ మ్యాన్ పైన అటాక్ చేస్తున్నాడు. అంతలో అక్కడికి మిగతా జస్టిస్ లీగ్ టీం కూడా వచ్చింది. షజాం గాని మిగతా సూపర్ హీరోస్ గాని కందక్కి రావడం నిషేధం. షజాం వల్ల డిప్లొమాటిక్ వార్ స్టార్ట్ కావచ్చు. అలాగే జెటానా షజాం లాంటి ప్యూర్ మెజిషియన్ ని ఇప్పటి వరకు చూడలేదు. కానీ సడన్ గా అక్కడికి జస్టిస్ లీగ్ ఆఫ్ అమెరికా వచ్చింది. అంతలో డాక్టర్ లైట్ సూపర్ మ్యాన్ ఎనర్జీని అబ్జర్వ్ చేసి వండర్ ఉమెన్ పైన అటాక్ చేస్తున్నాడు. ఇది చూసిన సూపర్ మ్యాన్ అంటున్నాడు, తనకి దూరంగా ఉండు. ఇది విన్న డాక్టర్ లైట్ సూపర్ మ్యాన్ కి సారీ చెప్తున్నాడు. కానీ అంతలో సూపర్ మ్యాన్ తన హీట్ విజన్ తో డాక్టర్ లైట్ ని చంపేశాడు. ఇది చూసిన సూపర్ హీరోస్ అందరూ షాక్ అయ్యారు. వాళ్ళు ఊహించినట్టే సూపర్ మ్యాన్ ఎర్త్కి ప్రమాదం. అలాగే సూపర్ మ్యాన్ కూడా ఇది నమ్మలేకపోతున్నాడు. మరోవైపు మేడం జెనాడుని చూస్తున్నాం. మేడం జెనాడు ముందు కూర్చున్న లేడీ ఎవరో కాదు, ప్లాస్టిక్. అంతలో ప్లాస్టిక్ మేడం జెనాడు ఇంటిని బ్లాస్ట్ చేసింది. మరోవైపు జస్టిస్ లీగ్ కి మరియు జస్టిస్ లీగ్ ఆఫ్ అమెరికాకి మధ్య యుద్ధం మొదలైంది. ఈ బ్యాటిల్ ని ఒక వ్యక్తి మానిటర్ చేస్తున్నాడు. ఈ వ్యక్తి పేరు అవుట్ సైడర్. అలాగే కందక్ లో పరిస్థితి మరింత సీరియస్ అవుతుంది. ఎక్వామ్యాన్ హాక్మ్యాన్ ని ఓవర్కమ్ చేస్తున్నాడు. అలాగే మార్షియన్ మ్యాన్ హంటర్ సూపర్ మ్యాన్ ని మ్యానిపులేట్ చేస్తున్నాడు. అది చూసిన ఫ్లాష్ తన ఇన్ఫినిట్ మాస్ పంచ్ తో మ్యాన్ హంటర్ పైన అటాక్ చేస్తున్నాడు. మరోవైపు సూపర్ మ్యాన్ ఈ బ్యాటిల్ ని ఆపేయమని అంటున్నాడు. కానీ ఎవరు కూడా సూపర్ మ్యాన్ మాట వినిపించుకోకుండా ఒకరిపైన ఒకరు అటాక్ చేస్తున్నారు. సూపర్ మ్యాన్ సహనాన్ని కోల్పోయి తన పంచ్ తో ఎర్త్ పైన అటాక్ చేశాడు. సూపర్ మ్యాన్ పంచ్ వల్ల హీరోస్ అందరూ అక్కడికక్కడే ఆగిపోయారు. ఆ తర్వాత సూపర్ హీరోస్ అందరూ ఆర్గస్ మెడికల్ వింగ్ కి చేరుకున్నారు. అటోమికా రొండాతో అంటుంది, నేను బ్యాట్మ్యాన్ తో మాట్లాడాలి. బ్యాట్మ్యాన్ కి అమాండా ముఖ్య ఉద్దేశం ఏంటో నేను వివరించాలి. మరోవైపు బ్యాట్మ్యాన్ సూపర్ మ్యాన్ కి ఏం జరిగిందని తెలుసుకుంటున్నాడు. కానీ సూపర్ మ్యాన్ కి కందక్ లో ఏం జరిగిందో తనకి తెలియదు. కానీ ఏది ఏమైనా సూపర్ మ్యాన్ తన పవర్స్ ని మిస్యూజ్ చేశాడు. అంతలో అక్కడికి వండర్ ఉమెన్ వచ్చింది. వండర్ ఉమెన్ సూపర్ మ్యాన్ తో అంటుంది, ఇదంతా పాండోరా బాక్స్ వల్ల జరిగింది. నేను పాండోరాని వెతకడానికి వెళ్తున్నాను. ఆ తర్వాత వండర్ ఉమెన్ హెఫాస్టస్ దగ్గరికి వెళ్ళింది. హెఫాస్టస్ డీసీ గార్డ్స్ కి వెపన్స్ ని తయారు చేస్తూ ఉంటాడు. వండర్ ఉమెన్ హెఫాస్టస్ ని పాండోరా బాక్స్ గురించి అడుగుతుంది. దీనికి హెఫాస్టస్ అంటున్నాడు, పాండోరా బాక్స్ ని నేను తయారు చేయలేదు, అలాగే ఎవరు తయారు చేయలేరు. మాకు ఆ బాక్స్ ఒక టెంపుల్ ముందు దొరికింది. కానీ ఆ బాక్స్ ఆ టెంపుల్ ముందుకి ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. ఇది విన్న వండర్ ఉమెన్ జస్టిస్ లీగ్ డార్క్ ని కలవడానికి ఇక్కడికి వచ్చింది. డయానా జాన్ కాన్స్టంటైన్ గురించి వెతుకుతుంది. పాండోరా బాక్స్ ని వెతకడానికి జాన్ మాత్రమే డయానాకి సాయం చేయగలడు. ఆ తర్వాత డయానా ఇప్పటి వరకు జరిగిన ఈవెంట్స్ అన్ని జస్టిస్ లీగ్ డార్క్ కి వివరించింది. ఇది విన్న జస్టిస్ లీగ్ డార్క్ మెంబర్స్ అందరూ డయానాకి సాయం చేయడానికి ఒప్పుకున్నారు. కానీ జాన్ కాన్స్టంటైన్ మాత్రం ఈ మిషన్ కి ఒప్పుకోలేదు. ఎందుకంటే జాన్ కాన్స్టంటైన్ వేరే మిషన్ పైన వెళ్తున్నాడు. మరోవైపు ఆర్గస్ హెడ్ క్వార్టర్స్ లో ఒక వ్యక్తి సూపర్ మ్యాన్ ని కలవడానికి వచ్చాడు. ఈ వ్యక్తి సూపర్ మ్యాన్ తో అంటున్నాడు, హే సూపర్ మ్యాన్, నువ్వు ఎలా అయితే కిల్లర్ కాదో నేను కూడా స్టీవ్ ట్రెవర్ ని కాదు. నా దగ్గర ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, కానీ ముందు నేను నీ ప్రశ్నకి జవాబు ఇస్తాను. డాక్టర్ లైట్ ని ఎవరు చంపారో తెలుసుకోవాలని ఉందా? ఆ తర్వాత ఈ వ్యక్తి సూపర్ మ్యాన్ కి ఒక లెటర్ ఇచ్చాడు. ఆ తర్వాత సూపర్ మ్యాన్ సైబాగ్ కి ఆ లెటర్ ని చూపిస్తున్నాడు. కందక్ లో యుద్ధం జరుగుతుండగా ఆ ప్లేస్ లో డాక్టర్ సైకో కూడా ఉన్నాడు. డాక్టర్ సైకో మైండ్ ని మ్యానిపులేట్ చేసే ఒక సూపర్ విలన్. డాక్టర్ లైట్ ని చంపింది సూపర్ మ్యాన్ అయినా చంపేలా చేసింది డాక్టర్ సైకో. ఇది విన్న సూపర్ హీరోస్ అందరూ 3 టీమ్స్ గా విడిపోయారు. సూపర్ మ్యాన్ జస్టిస్ లీగ్ ఆఫ్ అమెరికాని తీసుకొని డాక్టర్ సైకోని వెతకడానికి వెళ్తున్నాడు. అలాగే బ్యాట్మ్యాన్ తో జస్టిస్ లీగ్ టీం, మరోవైపు వండర్ ఉమెన్ తో జస్టిస్ లీగ్ డార్క్ మెంబర్స్ వెళ్తున్నారు. మరోవైపు బిల్లీ బ్యాట్సన్ అండ్ జాన్ వేరే మిషన్ పైన ఒక హోటల్ కి వెళ్లారు. అలాగే అక్కడికి దగ్గరలో ఉన్న కోల్ ఫ్లేమ్ టెంపుల్లో డార్క్ మ్యాజిక్ తో ఒక క్రియేచర్ ని తయారు చేస్తున్నారు. అంతలో ఆ క్రియేచర్ ఒక వ్యక్తిని తన హోస్ట్ గా చూస్ చేసుకుని జాన్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది చూసిన బిల్లీ బ్యాట్సన్ తన పవర్ ని జాన్ కి షేర్ చేశాడు. ఆ పవర్ ని రిసీవ్ చేసుకున్న జాన్ షజాం పవర్స్ తో ఆ క్రియేచర్ ని చంపేశాడు. ఆ తర్వాత బిల్లీ బ్యాట్సన్
తన పవర్స్ ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. మరోవైపు సూపర్ మ్యాన్ డాక్టర్ సైకో లొకేషన్ ని ట్రేస్ చేశాడు. మార్షియన్ మ్యాన్ హంటర్ డాక్టర్ సైకోని మ్యానిపులేట్ చేస్తున్నాడు. మ్యాన్ హంటర్ డాక్టర్ సైకోని అడుగుతున్నాడు, నువ్వు కందక్లో ఏం చేస్తున్నావు? దీనికి డాక్టర్ సైకో అంటున్నాడు, నేను ఒక సీక్రెట్ సొసైటీ పని మీద కందక్కి వచ్చాను, కానీ ఆ సీక్రెట్ సొసైటీ కందక్లో నాకు ఎలాంటి పని ఇవ్వలేదు. అంటే డాక్టర్ సైకో కూడా సూపర్ మ్యాన్ ని కందక్లో మ్యానిపులేట్ చేసి ఉండడు. మరి దీని వెనకాల ఎవరున్నారు? మరోవైపు పాండోరా ఆ బాక్స్ ని తీసుకొని లెక్స్ లూథర్ వద్దకి వెళ్ళింది. సూపర్ మ్యాన్ ఈ బాక్స్ ని ఓపెన్ చేయలేకపోయాడు, కానీ ఈ యూనివర్స్ లో ఇంప్యూర్ హార్ట్ అయిన లెక్స్ లూథర్ ఈ బాక్స్ ని ఓపెన్ చేయవచ్చు. పాండోరా ఈ బాక్స్ ని ఓపెన్ చేయమని లెక్స్ లూథర్ ని అడుగుతుంది. కానీ అంతలో వండర్ ఉమెన్ జస్టిస్ లీగ్ డార్క్ తో అక్కడికి చేరుకుంది. వెంటనే డయానా లెక్స్ లూథర్ ని తప్పించబోయి తనే పాండోరా బాక్స్ ని టచ్ చేసింది. ఈ బాక్స్ ని టచ్ చేయడం వల్ల వండర్ ఉమెన్ ఈవిల్ గా మారింది. వెల్ గైస్, ఇక్కడితో ఈ ఎపిసోడ్ 1 ఎండ్ అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఫైనల్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్.